కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని అడిగి రైతులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా? రైతుల గోస ప్రభుత్వానికి వినపడటం లేదా అని ప్రశ్నించారు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కాక మార్కెట్ యార్డుల్లో పంట మగ్గుపోతుందని ఆరోపించారు. కేంద్రంపై తప్పుడు లెక్కలతో బురద చల్లడం సరికాదన్నారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ప్రభుత్వం భయపడి హడావిడిగా కొనుగోలు ప్రారంభించిందని అన్నారు. గతంలో అధిక వ్యాట్ వసూలు చేసి ప్రజలపై భారం మోపుతుందంటున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమం గజ్వేల్ మార్కెట్ చేరుకుంది. ప్రస్తుతం అన్ని వివరాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్థానిక ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము 80% ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి పంటనంతా కూడా కొనుగోలు చేశాం, మిగతా కేవలం 20% మాత్రమే పెండింగ్ లో ఉన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ లెటర్ చూసి జర సమాధానం చెప్పాలి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. 21/4/26 రోజు గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో 21/4 ఏప్రిల్ నెల 26 రోజు ఒక రైతుకు సీరియల్ నెంబర్ రాసి ఇచ్చిరి. రైతు ఇక్కడనే ఉన్నాడు. ఏప్రిల్ 21 నుంచి ఇవాళ 25 మే దాకా వచ్చినమన్నా. అంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 33 రోజుల నుంచి రైతు ధాన్యం తీసుకొని వచ్చి గజ్వేల్ మార్కెట్ యార్డ్ లోపల ఉన్నట్టు ఈ కాగితాలు చూపిస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అన్న? బువ్వ ఉడికిందా లేదా ఒక్క గింజ చాలు. ఒక్క రైతుకు మీరు సీరియల్ నెంబర్ ఇచ్చిరన్న, సీరియల్ నెంబర్ 328 సంతకం పెట్టి ఇచ్చినటువంటి మీ కాగితం, సీల్ వేసినటువంటి కాగితం ఇక్కడ సజీవ సాక్ష్యంగా కనబడతా ఉంది. 21 ఏప్రిల్ నాడు ఇచ్చిర్రు, 25 మే నాడు మనం మార్కెట్ లో మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంతకంటే తార్కాణం ఇంకొకటి ఉండదు. వెంటనే కొనుగోలు చేయండి. రాజకీయాలు బంద్ చేయండి. రాజకీయాలు మాట్లాడేందుకు మళ్ళీ టైం పెట్టుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు రైతుల పక్షాన నిలబడదాం అనేది మా డిమాండ్. మేము ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం కానీ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయట్లేదని మీ మీద ఆరోపిస్తారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు మమ్మల్ని అడిగి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసిందా రేవంత్ రెడ్డి గారు? మీ రాహుల్ గారు వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిపోయినప్పుడు బీజేపీ వాళ్ళు కొంటే మేము కొంటాం, కేంద్ర ప్రభుత్వం కొంటామని రాసిచ్చిర్రా? ఆ రోజు రాసినప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అది అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మా డిమాండ్. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కాబట్టి దీని అంతా కూడా ప్రజల నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ నేతలు మార్కెట్ల చుట్టూ తిరుగుతారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్క తెలంగాణలో పెరగలేదన్న పెట్రోల్ డీజిల్ రేట్లు, దేశమంతా పెరిగినాయి. పక్కన బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల పెట్రోల్ డీజిల్ ధర ఎంతుంది, కాంగ్రెస్ పాలించే తెలంగాణలో డీజిల్ పెట్రోల్ ధర ఎంతుందో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని చదువుమనుండ్రి. అర్థం కాకపోతే పక్కన శ్రీధర్ బాబు సార్ ఉంటాడు, చదువుకున్నాడు, చెప్పమనుండ్రి. అయితే ఇక్కడ మార్కెట్ రైతులు మేము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అయితే గన్ని బ్యాగుల సమస్య ఉంది. గన్ని బ్యాగుల సమస్య అంటే గన్ని బ్యాగులు అందించేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత? ఇప్పుడు మీరు ఎటుగొట్టి లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. మీకు ఎంతసేపు బీజేపీని తిట్టాలనే ధోరణిలో మీ ప్రశ్నలు ఉన్నాయి తప్ప ముఖ్యమంత్రి అనేటోడు ఏం చేయాలంటే యాసంగి పంట నాట్లు అయిపోయిన తెల్లారి మీటింగ్ పెట్టి జిల్లా కలెక్టర్లని ఎన్ని ఎకరాలల్లో వడ్లు వేసిర్రు, ఎన్ని ఎకరాలలో మొక్కజొన్న వేసిర్రు, ఇవి కోసే ఏప్రిల్ మాసంకి వచ్చేసరికి ఎన్ని సంచులు కావాలి, వారి నీ దగ్గర లెక్కుంటే చెప్పు. నీకు లెక్క లేదు, పత్రం లేదు, నీకు జాగా కనబడితే రియల్ ఎస్టేట్ చేసుకున్నట్టు నీకు రైతుల కోసం ఏం తెలుస్తుంది రా భయ్? నువ్వు చేయాల్సిన ప్రణాళిక నువ్వు చేయకుండా బీజేపీకి గన్ని సంచులు ఇస్తలేవు. నువ్వు ఎన్నడు ఉత్తరం రాసినావు కేంద్ర ప్రభుత్వానికి? నాకు 1,00,000 గన్ని బ్యాగులు కావాలి, చూపెట్టు నీ ఉత్తరం. నువ్వు రాసిన ఉత్తరం ఎన్నడు రాయాలి ఉత్తరం? ఫిబ్రవరి 15వ తారీఖు నాడు నాట్లు అయిపోయినాక రాయాలి. మే 25వ తారీఖు నాడు వచ్చి గన్ని బ్యాగులు రాలేదంటే ఎవరి తెలివి తక్కువతనంతో రాలేదు గన్ని బ్యాగులు? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. బీజేపీ పోరుబాటుతో ప్రభుత్వం దిగి వస్తాననుకుంటారు, ఒకరు దిగి రాకపోతే మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? తర్వాత ప్రతి గింజ కొనేదాకా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ఊర్లనే తిరుగుతాం, రైతులతోటే ఉంటాం, దీన్ని ప్రజా ఉద్యమంగా మలుస్తాం. మొత్తం కూడా ఈ యొక్క పంటను మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేశాక బీజేపీ భరోసా రైతులకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్టు ఏదైతే రాజకీయ ఆరోపణలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే రైతులకు బీజేపీ అండ ఉంది. కాబట్టి బీజేపీకి ఎక్కడ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వైపు రైతులు మొగ్గు చూపుతారని ఒక భయంతో, ఒక రాజకీయ భయంతో మాత్రమే కాంగ్రెస్ నేతలు ఈ విధంగా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి పంటను ప్రతి గింజను కూడా కొనుగోలు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి ఉంటుంది. ప్రతి ఏటా జరిగేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సేకరణ ఉంటుందో అది ఖచ్చితంగా ఈసారి కూడా అంతే మొత్తంలో తీసుకుంటుంది తప్ప ఎక్కడ కూడా రైతుల పంటను కేంద్రం తీసుకోవడానికి కూడా ఎక్కడ నిరాకరించలేదు. కేవలం ఇదంతా కూడా రాజకీయ ఆరోపణలు అంటూ కూడా రఘునందన్ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ ఆర్కేతో గోవింద్, గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి. రానున్న వర్షాకాలానికి ఉప్పల్ నల్ల చెరువు సిద్ధమవుతోంది. ఒకప్పుడు కాలుష్యం కారణంగా ఉన్న చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఇప్పటికే చెరువులో ఉన్న మురికికి నీటంతా తొలగించి పూడికతీత పనులను కూడా చేశారు. వచ్చే వర్షాకాలం వరకు చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు.
హైదరాబాద్ నగర చెరువులకు పూర్వ వైభవం వస్తుంది. ఒకప్పుడు నిండార నీటితో జలకళను సంతరించుకొని విలసిల్లిన హైదరాబాద్ నగర చెరువులు ఆ తర్వాత ఆక్రమణలకు గురై పూర్తిగా వాటి రూపురేఖల్ని కోల్పోయాయి. అయితే హైడ్రా వచ్చిన తర్వాత నగరంలోని చెరువులకు కొత్త రూపాన్ని తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఉప్పల్లోని నల్ల చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ చెరువులో వడివడిగా అయితే అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అయితే ఈ నల్ల చెరువుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెరువు ఆ తర్వాత కాలంలో మొత్తం ఆక్రమణలకు గురై కుంచుకుపోయింది. ఆ తర్వాత 30 ఎకరాలకే పరిమితమైంది. అయితే ఈ చెరువులోకి వస్తున్నటువంటి నిర్మాణ వ్యర్థాలతో అయితే దీంతో పాటు కాలుష్యపు నీటితో అయితే చెరువు అంతా కూడా కాలుష్య కాసారంగా మారిపోయింది. అయితే హైడ్రా ఈ చెరువును పునరుద్ధరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ చెరువంతా కూడా సుందరంగా ముస్తాబవుతోంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చెరువులో ఒకప్పుడు అయితే హబ్సిగూడ, నాచారం, బోడుప్పల్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే నీటినంతా సేకరించేటువంటి చెరువు ఇది. కానీ ఆ తర్వాత కాలంలో ఇందులోకి నిర్మాణ వ్యర్థాలు దీంతో పాటు డ్రైనేజ్ వాటర్ అంతా చేరి కూడా కాలుష్య కాసారంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉండేది. అయితే హైడ్రా ఇప్పుడు ఈ చెరువు రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూడొచ్చు. చెరువులో ఎక్కడికక్కడ కూడా అభివృద్ధి పనులు అయితే వడివడిగా సాగుతున్నాయి. అంటే చెరువులో నీటిని నిల్వ ఉంచే విధంగా, అంటే కేవలం స్వచ్ఛమైన నీరు, వరదల ద్వారా వర్షపు నీటి ద్వారా వచ్చినటువంటి నీరు తప్ప ఏ ఇతర కాలుష్యపు నీరు చేరకుండా కూడా ఈ చెరువును ఎంతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ చెరువులో కట్టలు నిర్మించి నీరు నిలిచే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. రానున్న వర్షాకాలం కోసం అయితే ఈ చెరువుని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎంతో అందంగా అయితే ఇక్కడ ఈ ప్రాంతం అంతా మనకు కనిపిస్తుంది. అయితే ఈ చెరువు గతంలో ఎలా ఉంది అంటే ఈ చెరువు చుట్టూ నడవాలన్నా కూడా కంపుతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ చెరువుని అందంగా కూడా ముస్తాబు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న వర్షాకాలం కల్లా చెరువులో అంటే అభివృద్ధి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి వర్షాకాలానికి ఈ చెరువును సిద్ధం చేసే విధంగా అయితే అధికారులు అన్ని అడుగులు అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికే వడివడిగా అయితే ఈ చెరువులో అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్నాయి. అయితే గతంలో మనం ఈ చెరువును చూసుకుంటే మొత్తం కూడా వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు ఇదంతా ఉండేది. కాలుష్యపు నీరు ఉండేది. ఆ నీటినంతా కూడా తొలగించి ఈ చెరువులో ఉన్నటువంటి ఏదైతే చెత్త చెదారం ఉంటుందో ఆ చెత్త చెదారాన్ని అంతా కూడా తొలగించి ఇప్పుడు దీనిని రానున్న వర్షాకాలం కోసం అయితే సుందరంగా ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఇక రానున్న కాలంలో ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోను ఇలాంటి వాటిని కూడా నిర్మించి ఈ చెరువుని ఒక పర్యాటక అందంగా తీర్చిదిద్దడానికి కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువు దగ్గర వడివడిగా పనులు సాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వర్షాకాలం నుండైనా ఈ చెరువులో చక్కటి అంటే మంచి శుభ్రమైనటువంటి నీరు చేరి చెరువుకు పూర్వకళ వచ్చే విధంగా అయితే పనులు సాగుతున్నాయి. ఇది హర్షించదగ్గ విషయం అని కూడా ఉప్పల్ ప్రజలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HMTV, హైదరాబాద్. ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్కెట్ యార్డుకు వచ్చి రైతుల గోస చూడాలని ప్రభుత్వానికి సూచించిన ఆయన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట సాగు సమయంలోనే గన్ని సంచులు, హమారీల ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక కేంద్రంపై బురద చల్లుతోందన్నారు. యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరిగాయని దానిని రాజకీయాలకు వాడుకోవద్దన్నారు. ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. రైతు గోస బీజేపీ భరోసా అనే ఒక పోరుబాట కార్యక్రమం గజ్వేల్కి చేరుకుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, రైతుల సమస్యలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు మీరు ఉదయం వికారాబాద్ నుండి కుల్కచేరుల మార్కెట్కి ఆడికి వెళ్ళారు, ఇప్పుడు గజ్వేల్ మార్కెట్కి వెళ్ళారు. అసలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు రైతుల నుంచి వాళ్ళ యొక్క గోడు మీ విధంగా ఏ విధంగా పంచుకున్నారు సార్, వాళ్ళ యొక్క సమస్యలు? మేము ఇన్ని కిలోమీటర్లు వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా రోడ్ల మీద మొక్కజొన్నల రాసులు, వరి రాసులు కనబడతా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు బిడ్డ. మీరు గట్టిగా అడగండి బిడ్డ, కొట్టాడండి బిడ్డ.
వర్షాలు మొదలయ్యే లోపే మా పంట తడిచిపోకుండా మొలకలెత్తకుండా చూడండి బిడ్డ అని చెప్పి వాళ్ళు దీనంగా వేడుకుంటా ఉన్నారు. ఇవాళ బయటకు అమ్ముకుందాం, రైస్ మిల్లుకో లేకపోతే ఎవరికైనా స్టేట్లకు అమ్ముకుందాం అంటే ఒక క్వింటాల్కి 500-600 రూపాయలు తక్కువ వచ్చినట్టున్నది బిడ్డ అని చెప్పి ఏడుస్తున్నారు. మాకేదో 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినారు. బోనస్ దేవుడెరుగు, కనీసం ఉన్న బట్టలనే కొనమని చెప్పండి బిడ్డ అంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే రైతుల మాటలు కనుక ప్రత్యక్షంగా వాళ్ళు వింటే ఇలా సిగ్గుతో తదించుకోవాలి. ఇవాళ మేము తిరుగుతున్నప్పుడు అందరికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు వస్తున్నారని చెప్పి లారీలు వస్తూ ఉన్నాయి, గన్ని బ్యాగులు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు. ఇవాళ హడావుడి పెరిగింది తప్ప, లేకపోతే ఇంకా 4 రోజులైనా కూడా ఇట్లా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇలా పంట ఏప్రిల్ 1st వీక్ నుంచి మొదలైతే ఏప్రిల్ 20వ తారీఖు వరకు కొనుగోలు మొదలు పెట్టలేదు బిడ్డ అని చెప్తున్నారు. ఒకవేళ ఏ రోజుకు ఆ రోజు కనుక పంటను మీరు కొని ఉంటే, ఇవాళ కాంటాలు పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా, రైతు ఉసురు పోసుకునే ప్రభుత్వంగా ఇలా రికార్డు. సార్ మీరేం అలా అంటున్నారు? ఆయన సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారు అంటే, ఇక్కడ మొత్తంగా కూడా 1 కోటికి పైగా 1,00,000 మెట్రిక్ టన్నుల కూడా పంట పండింది. అది కేవలం కేంద్ర ప్రభుత్వం 50% మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. మరి మిగతా పంట అంతా ఎవరు కొనాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్ కాంగ్రెస్ నేతలు. మమ్మల్ని ఎందుకు ప్రశ్నించాలి? రైతుల పంటలు కొండ తర్వాత ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, కేంద్రానికి ఏం తీసుకుపోవాలని చెప్పి నువ్వు నిర్ణయించుకోవాలి. అంటే నువ్వు చేత కాదని చెప్పు. నాకు ఇంత దమ్ము, నాకు వరి కొనే దమ్ము లేదు, రైతుల పంటలు కొనే దమ్ము లేదని చెప్పు. నీకు దమ్ము లేకపోతే రిజైన్ చేసి పడాయి. వచ్చిన ఒత్తిడి చేస్తాడు. ఇన్నాళ్ళు లేని ఇవ్వాలి. ఇలా వరి కొనుగోలు కానీ, మక్కల కొనుగోలు కానీ, సన్ఫ్లవర్ కొనుగోలు కానీ ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. గత అనేక సంవత్సరాలుగా ఇది ప్రభుత్వం కొంటా ఉంటుంది సివిల్ సప్లైస్ పరంగా. కాబట్టి నీకు చేతకాని ప్రభుత్వం కాబట్టి, నువ్వు ప్రిపేర్గా లేవు కాబట్టి, నీకు దాని పట్ల అవగాహన లేదు కాబట్టి మాట్లాడు. సరే, ఇప్పుడు రైతులకు ప్రధానంగా సమస్య కూడా అమ్మాలీలు, అదేవిధంగా తరుగు ఎక్కువ తీస్తున్నారు, దానివల్ల మేము నష్టపోతామని రైతులు ఆరోపిస్తున్నారు. అసలు ఎంత తరుగు తీయాలి, ఎంత అమ్మాలి, అసలు సమస్య 40 కిలోల బస్తాకి 1 కిలో తరుగు తీయాలి. కానీ 40 కిలోల బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తున్నారు. అంటే 1 క్వింటల్ వడ్లు రైస్ మిల్లుకి ఇస్తే 10 కిలోలు తరుగు తీస్తున్నాడు. ఇది ఒక రకమైన దోపిడిది. అయినా భరిస్తున్నారు వాళ్ళు. రైతులు ఇప్పుడు బాధపడుతున్నది 4 కిలోల బస్తా కట్ చేసినందుకు కాదు, 45 రోజులుగా మా వడ్లు వర్షానికి తడిసి ఎండకు ఎండి ఆ కుప్పల కాడ కాపల కాసి ఆ ఎండ దెబ్బకు భరించలేకపోతున్నాం బిడ్డ అని చెప్పి బాధపడుతున్నారో దాని గురించి అంటున్నారు. ఇలా 100కు 100% నియంత్రణ లేదు, ప్రభుత్వ అధికారులకు అవగాహన లేదు, పట్టింపు లేదు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఎవడు మాట్లాడటోడు బిడ్డ, ఎవడు స్పందించడం బిడ్డ అంటున్నారు. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మొత్తానికి కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, అదేవిధంగా మొత్తం గ్యాస్ కూడా దొరకని పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మీద ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. దీని అంతా కూడా డైవర్ట్ చేయడానికి, తెలంగాణ కూడా డైవర్ట్ చేయడానికి మాత్రమే ఒక పోరుబాటు అనే కార్యక్రమాన్ని బీజేపీ తెరలేపిందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అట్లాంటి చిల్లర మాట్లాడి మేము ఏం జవాబు చెప్తాం? అలాంటి దానికి నేను జవాబు చెప్పా. ఇలాంటి దానికి జవాబు చెప్పేటప్పుడు ప్రజలు జవాబు చెప్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తుండో రేపు బెటర్ జడ్జెస్ ప్రజలు కాబట్టి, రేపటి రైతులు కాబట్టి వాళ్ళు తెలుస్తారు. మీ యొక్క పోరుబాటుతోటి తెలంగాణ ప్రభుత్వం దిగొస్తాను అనుకుంటున్నారు? దిగి రాకపోతే మట్ట కలిసిపోతారు. మర్యాద దిగి రాకపోతే మట్ట కలిసిపోతారు. నీ చేతుల్లో ఉండదు బాబు. నీకైనా 10 ఏళ్ళు ఇచ్చినా 100 ఏళ్ళు ఇచ్చినా ఆశ్చర్యకమా? నీదేమన్నా మళ్ళీ ప్రజాక్షేత్రం రావాను, రేపు తిరగవా, రేపు ఓట్లు అడగవా? అప్పుడు చెప్తారు, నీ ఫీజు పీకెత్తారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం కూడా ఈ యొక్క పంటనంతా కూడా కొనుగోలు చేయాలి, ఖచ్చితంగా రైతులకు బీజేపీ పంట ఉండదు అందరూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో తన యొక్క పాత్రను పోషించకుండా ఇదంతా కూడా కేవలం బీజేపీ మీద ఆరోపణలు చేస్తూ తన యొక్క పబ్బను గడుపుకోవడం, అదేవిధంగా రైతుల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత ఏదైతుందో అదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వాళ్ళు మొహం చూపించలేక మంత్రులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తన యొక్క నియోజకవర్గాల్లో ఆ జిల్లాలో కూడా తిరగలేని పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా బీజేపీ మాత్రం ఖచ్చితంగా వచ్చి మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి పంట ఏదైతుందో మొత్తానికి కూడా సకాలంలో వెంటనే కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండే విధంగా కూడా చివరి వరకు కూడా ప్రతి గింజను కొనుగోలు చేసిన కూడా బీజేపీ కింది స్థాయిలో కూడా గ్రామ స్థాయి కూడా ప్రతి రైతు పంట కొనే విధంగా కూడా మేము పోరాటం చేశాం. ఖచ్చితంగా బీజేపీ రైతుల వెంటే ఉంటుందని కూడా ఈటెల రాజేందర్ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ ఆర్కేతో గోవింద్, గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి. శేర్లింగంపల్లి వెంకటరెడ్డి కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఓపెన్ డ్రైనేజీ పనులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు పొట్టే నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డ్రైనేజ్ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు 10 రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సేలింగంపల్లి వెంకటరెడ్డి కాలనీలో గల ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఫిర్యాదు చేయడానికి ఈరోజు జోనల్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ ఓపెన్ డ్రైనేజ్ వల్ల అక్కడ లోకల్ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్మెల్ కానీ, దాంతో వచ్చే దోమలు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ అండ్ వెరీ హార్ష్ టు లివ్ ఓవర్ దేర్. చిన్న చిన్న పిల్లలు ఉన్న ఏరియా అది. అండ్ ప్రజలు అక్కడ ఇంట్లో అన్నం తిందామంటే కూడా వాసనలు వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితికి మొత్తం కారణం కొత్తగా కలిపిన డ్రైనేజ్ సిస్టమ్. సాకల్ చెరువు నుంచి కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ దీనిలో కలపడం వల్ల దుర్వాసన పెరిగింది. ఆ ఏరియాలో దుర్వాసన పెరిగి అసలు నివాసయోగ్యమైన పరిస్థితి లేకుండా పోయింది. ఈ దుర్వాసన కారణం కొత్త డ్రైనేజ్ లైన్ కలపడమే కాకుండా ఈ డ్రైనేజ్ని క్లోజ్ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ చేసి సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం గడిచినా పని ముందుకు సాగకపోవడం వల్ల కాలనీ వాసులు అందరితో కలిసి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. జోనల్ కమిషనర్ గారు దీని పరిష్కారం చూపిస్తారని భావిస్తూ ఈరోజు ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మే నెల ద్వితీయార్థంలో ఎండలు మండిపోవడంతో ఉదయం 9 గంటలకే బయటికి రావాలంటేనే జనాలు గజగజ వణికిపోతున్నారు. ఈ ఎండలకు వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మండిపోతున్నాయి. బాణడి బగబగతో కూడా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు నిప్పులు చెరుగుతుండడంతో కూడా బయటికి రావాలంటే జనాలు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా నగర రోడ్లన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. అలాంటిది ఈ ఎండవేడికి తట్టుకోలేక ప్రధాన రహదారులన్నీ కూడా మనకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండలు, వడగాలుల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర వైద్యులైతే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండేందుకైతే పలు సూచనలు కూడా చేస్తున్నారు. దాహం వేయకపోయినా సరే ప్రతి గంటకు నీరు తాగుతూ ఉండాలని, శరీరంలో లవణాల సమతుల్యత కోసం కూడా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసము, ఓఆర్ఎస్ లాంటి లిక్విడ్స్ని ఎక్కువగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో చూసుకున్నట్లయితే కూడా ప్రయాణాల లాంటివి చేయకపోవడమే బెటర్ అని. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అత్యవసరం అయితే తప్ప వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు బయటికి రాకపోవడమే మంచిదని కూడా సూచిస్తున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు శరీరానికి గాలి తగిలేలా ఉండే వదిలేన లేత రంగు కాటన్ వంటి దుస్తులను కూడా ధరించాలని చెబుతున్నారు. ఎండలో వెళ్లాల్సి వస్తే కూడా తలకి రూమాలు చుట్టుకోవడము, టోపీ లాంటిది ధరించడము, గొడుగు లాంటివి కూడా తప్పనిసరిగా వాడాలని చెప్తున్నారు. కళ్ళ రక్షణ కోసం కూడా సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఈ ఎండవేడికి ఆహార నియమాలు కూడా పాటించాలని చెబుతున్నారు. సులభంగా జీర్ణమయ్యే తాజా ఆహారాన్ని తీసుకోవడము, రోడ్డు పక్కన తెరిచి ఉండే ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్కి కూడా దూరంగా ఉండాలని అయితే హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలు, కీరదోస లాంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను కూడా ఆహారంలో తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, అదేవిధంగా మద్యపానానికి ముఖ్యంగా దూరంగా ఉండాలని, ఇవి శరీరంలో ఉన్న నీటి శాతాన్ని కూడా త్వరగా తగ్గించి డీహైడ్రేషన్కి గురి చేస్తానని కూడా వైద్యులు అయితే హెచ్చరించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే తీవ్రమైన తలనొప్పి, అలసట, మైకం రావడము, వాంతులు కావడము లేదా చర్మం పొడి పారిపోవడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే కూడా వెంటనే నీడగల చల్లని ప్రదేశానికి చేర్చడము, ఓఆర్ఎస్ లాంటివి అందించాలని కూడా చెబుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లయితే కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉండే ఆసుపత్రులకు కూడా తరలించాలని అయితే వైద్యులు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బయటికి వెళ్ళేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా రాబోయే 2-3 రోజుల వరకు కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. విడుదల సతీష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో వడదెబ్బ మరణాల సంఖ్య పెరుగుతోంది. వడదెబ్బ ప్రభావంతో ఇప్పటికే 102 మంది మృత్యువాత పడ్డారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కండిషన్స్ ఉండనున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీట్ వేవ్ కండిషన్స్ నెలకొనడంతో ఇప్పటికే వడదెబ్బ బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 102 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 42 మంది కూడా వడదెబ్బ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఇక రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈరోజు పలు జిల్లాలకు కూడా సివియర్
హీట్ వేవ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. మనం ఒక్కసారి ఆ జిల్లాలని కూడా చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అయితే ఈ హీట్ వేవ్ కండిషన్స్, సీవియర్ హీట్ వేవ్ కండిషన్స్కు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ని జారీ చేశారు. ఇక అదేవిధంగా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ఇక్కడ హీట్ వేవ్ కండిషన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. ఇక్కడ కూడా కొంతమేర హీట్ వేవ్ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా వెదర్ ఆఫీసర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున 9 గంటల నుండే కూడా బయటికి రావడానికే ప్రజలు జంకుతున్నారు. అంత ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఇక మనం చూడొచ్చు, రోడ్లపైన కూడా చూసుకుంటే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అటు వెదర్ ఆఫీసర్స్ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వరకు కూడా బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి, దీంతో పాటు హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బయటికి వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు. దీంతో పాటు ఎవరైనా అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు కూడా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడంతో పాటు తల భాగాన్ని కప్పి ఉంచుకోవడానికి టోపీలు వాడడం, ఈ విధంగా దీంతో పాటు లైట్ వెయిట్ దుస్తులను ధరించి బయటికి వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. నిత్యం ఎండలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు వైద్య శాఖ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. ఇప్పటికే వడదెబ్బ బారిన పడి మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా ఇటు వాతావరణ శాఖ, ఇటు ఆరోగ్య శాఖ నుండి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోనూ కూడా ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక వర్షాలకు సంబంధించి ఇప్పుడు అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో కూడా కిములోనింబస్ మేఘాలు ఏర్పడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెదర్ ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు. అయితే రానున్న 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు కొనసాగి ఆ తర్వాత కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉందని సూచిస్తూ ఉన్నారు. ఈరోజు, రేపు ఇదే విధంగా టెంపరేచర్స్ ఉంటాయి. ఇక ఎల్లుండి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రానున్న 2 రోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవిలో వడదెబ్బ బారి నుండి తప్పించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్. బతుకమ్మ కుంటల లిటిల్ హోప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదర్శ ట్యూషన్ సెంటర్ల స్టోరీ బుక్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. పిల్లల చదువు, మంచి అలవాట్లు, ఆలోచనలు, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. చేతిలో ఒక మంచి పుస్తకం ఉంటే ఆలోచన విధానం మారి మంచి ఆలోచనలు వస్తాయని, అవి తమ జీవితాన్ని నిర్మిస్తాయని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అంకిత భావంతో సహకరిస్తున్న ప్రతి దాతకు, ఉపాధ్యాయులకు, వాలంటీర్లకు, మద్దతుదారులకు లిటిల్ హోప్ ట్రస్ట్ ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్స్ కోఆర్డినేటర్ జోన్స్ ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు. మేము బతుకమ్మకుంట ఏరియాలో లిటిల్ హోప్ ట్రస్ట్ నుంచి చాలా మంది పిల్లల వరకు, అంటే ర్యాక్ పికింగ్ పిల్లలు మరియు వేరే కుటుంబానికి సంబంధించిన పిల్లలు కూడా మేము చెప్పే ఈవినింగ్ ట్యూషన్ సెంటర్స్ కి చక్కగా వస్తారు. వాళ్ళకి అందించే అట్లీస్ట్ రాయడం, నార్మల్ గా చదవడం లాంటి అక్షరాలని వాళ్ళకి మేము రెగ్యులర్ గా చెప్తాము. తర్వాత వాళ్ళలో ఉన్న మిగతా యాక్టివిటీస్ కూడా బయటికి రావడానికి కోసం డ్రాయింగ్ లాంటివి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్సింగ్, సింగింగ్ అండ్ అవుట్
అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ కూడా ఆడిపిస్తామన్నమాట. నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూడా ఎవ్రీ వీక్ లేదా మంత్ డేస్ లో పిలిచి వాళ్ళ ఇంట్లలో మీ పిల్లలు ఇగో ఇంత పికప్ అయ్యారు, వాళ్ళకి మేము ఈ స్టడీస్ చెప్తున్నాము, ఇదిగో చూడండి పాట పాడగలుగుతున్నారు, డాన్స్ చేయగలుగుతున్నారు, మంచి గేమ్స్ ఆడగలుగుతున్నారు, మేము అడిగిన క్వశ్చన్స్ కి చక్కగా ఆన్సర్ చెప్పగలుగుతున్నారు అని పేరెంట్స్ లో కూడా మంచి అవగాహన తీసుకొని వస్తున్నాం. సో ఈరోజు మనం ఇక్కడ బతుకమ్మ కుంటలో ఉన్న లిటిల్ హోప్ ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్న లెర్నింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము. జాస్తి శివ గారు యుఎస్లో ఉంటారు. ఆయన లెర్న్ అండ్ హెల్ప్ అన్న ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆయన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అక్కడున్న పిల్లలకి నేర్పిస్తూ దాని ద్వారా ఆయన తీసుకుంటున్న ఫీజ్ని ఇక్కడ లైబ్రరీస్, లెర్నింగ్ సెంటర్స్లో లైబ్రరీస్ ఏర్పాటు చేయడానికి అనేసి ఆ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. సో మా ద్వారా మంచి పుస్తకం ద్వారా పిల్లల కథల పుస్తకాలు, ఇక్కడ పిల్లలు పట్టుకున్నారు కదా, సో ఈ లెర్నింగ్ సెంటర్కి జోన్స్ మణికొండ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు నేను ఈరోజు వచ్చాను, ఇక్కడ ఒక 50 మంది పిల్లల దాకా ఉన్నారు. సో వాళ్ళకి ఒక ట్యూటర్ లాగా, వాళ్ళకి ఒక గైడ్ లాగా సుజాత గారు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్.